సీరియస్ గా సీఎం విజయ్ తీసుకున్నారు. ఇమీడియట్ గానే కేసు నమోదు చేయడమే కాకుండా అతన్ని ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం డీఎంకే అరివాలయాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్టాలిన్ తో పాటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా చెన్నైలో ఉన్నటువంటి ఇంటిలోనే ఉన్నారు. పోలీసులు అదుపు తీసుకున్నటువంటి క్రమంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ల కారణంగా ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. కానీ 12 గంటల తర్వాత ఈ వివాదం మరింత రాజుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని మాత్రం డివికే నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు, ఆయన దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం దాన్ని మరొక మాటను కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎలాగా ఈ విషయాన్ని చెప్తారు? ఇది కేవలం పక్కదారి పట్టించేందుకు మాత్రమే టీవీకే నేతలు చేస్తున్నటువంటి ఒక చీప్ పాలిటిక్స్ అంటూ కూడా డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు తాగడానికి ధైర్యం లేదు కానీ, అంతటి సాహసం చేయలేరు కానీ, పక్క రాష్ట్రంతో మాట్లాడలేరు కానీ, ఇలా నేను ఏదైతే సాధారణంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి దాన్ని పెద్ద ఎత్తున హైప్కి తీసుకుని వచ్చి ఒక వివాదాస్పద అంశంగా మార్చి మొత్తం వ్యవహారాన్ని కూడా డైవర్షన్ చేయడానికి మాత్రం టీవీకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ మాత్రం డిఎంకే నేతలు చెప్తున్నటువంటి మాటలు. ఇలా రెండు రకాల విమర్శలు ఓవైపు అరెస్టు చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో ఆ మొత్తం ప్రాంతం కూడా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తగా మారిందని చెప్పాలి. ఒక్క తంజావూరే కాదు, ఇక ఏదైతే కోయంబత్తూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పోలీసులైతే కేసులు అయితే నమోదు చేశారు. కొద్దిసేపు క్రితమే ఉదయనిధి స్టాలిన్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది మీడియాతో చెప్పినటువంటి క్రమంలో కూడా ఇదే చెప్పారు. నేను కావేరీ జలాల గురించి మాట్లాడితే వీళ్ళు దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్రాస్ హైకోర్టులో ఈ విషయం మీద ఎలాంటి తీర్పు వస్తుంది, 12 గంటల తర్వాత మిగిలిన కేసుల్లో ఏమైనా ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్టు చేస్తారని తెలుసుకున్న వెంటనే కూడా పోలీసులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున మోహరించినటువంటి నేపథ్యంలో డిఎంకే కార్యకర్తలు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చింది. అయితే వేరే కేసులో తంజావూరు కేసులో కాకుండా మరొక కేసులో కూడా ఉదయనిధి స్టాలిన్ ని కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి 12 గంటల వరకు కూడా అరెస్టు చేయకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే మరొక కేసులో ఉదయనిధి స్టాలిన్ ని ప్రస్తుతం అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా కూడా పెనుదుమారాన్ని రేపుతోంది. కావేరీ జలాలే అంశానికి సంబంధించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు చేసుకున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఉదయనిధి స్టాలిన్ ని ఏ విధంగా అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారో. చుట్టుపక్కల ఆ సమయంలో స్టాలిన్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఒక కేసులో కాకుండా మరొక కేసులో దాదాపు 10ల సంఖ్యలో దాదాపు 13 జిల్లాల్లో కూడా ఆయన మీద ఈ త్రిషకు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఏదైతే కేసులు నమోదైనటువంటి క్రమంలో ఆ కేసుల ఆధారంగానే ఆయన్ని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అరెస్టు చేసి ఆయన్ని జీపులోకి ఎక్కించి తీసుకుని వెళ్తున్నారు. ఆయన వెంటే కూడా ఇటు మీడియా కావచ్చు, ఇటు డిఎంకే నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఏ విధంగా ఉన్నారనేది చూడొచ్చు. చుట్టుపక్కల మొత్తం కూడా వందలాది మంది పోలీసులు అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయి, డిఎంకే నేతలు టీవీకే నేతలు ఏదైనా పరస్పరం దాడులు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు ప్రకారంగానే మొత్తం అన్ని చోట్ల కూడా భద్రత అనేది కూడా పెంచారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి తంజావూరు పిఎస్ కి తీసుకువెళ్తారా లేదంటే ఇంకెక్కడైనా పిఎస్ లోకి తీసుకుని వెళ్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంటే ఒక కేసు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్ లో టీవీకే నేతలు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో తంజావూరులో మాట్లాడినటువంటి కేసుగా అక్కడ మాత్రమే ఫిర్యాదు అయింది. ఆ కేసు ప్రకారమే ఆయన్ని ప్రస్తుతం తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా చూడొచ్చు. ఓవైపు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, మరొక వైపు ఇక్కడ ఏదైతే ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. సో రెండు రకాలుగా కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కావేరీ నదీ జలాలకు అంశానికి సంబంధించి ఒక పెనుదుమారమే రేగుతుంది. సీఎం గా ఉన్నటువంటి విజయ్ కర్ణాటకకు వెళ్తానంటే వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి సీఎం డీకే శివకుమార్ స్వయంగా చెప్పారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు కర్ణాటకకు రావద్దు, చర్చలకు మేము మిమ్మల్ని ఆహ్వానించట్లేదు అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలోనే టీవీకే ప్రభుత్వం డిఎంకేని టార్గెట్ చేసింది. డీకే శివకుమార్ సైతం కూడా కాంగ్రెస్ చెప్పినట్టు కాకుండా స్టాలిన్ చెప్పినట్టు వింటున్నారు. కర్ణాటక నుంచి కావేరీ జలాలు తమిళనాడుకు రాకుండా చేయడమే డిఎంకే ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్ని వ్యతిరేకిస్తూనే రైతులకు మద్దతుగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఇది ఈ ఒక్క రోజుతో ఉండేది కాదు, కర్ణాటకకు తమిళనాడుకు ఉన్నటువంటి సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీదే
ఉదయనిధి స్టాలిన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నటి త్రిషకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు పరస్పరం చేయడం కారణంగానే ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొనింది. దానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏ విధంగా తీసుకువెళ్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు నేతలందరూ కూడా ఆయన అరెస్టును అడ్డుకుంటూ కూడా వాహనం వెంటనే ముందరే అడ్డుకుంటూ వాహనం ముందర పడిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వెంటనే కూడా చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పిన మాటలేంటి, కావేరీ జలాల గురించి నేను మాట్లాడితే మీరు దాన్ని డైవర్షన్ చేయడానికి నా అరెస్టు డ్రామాను వాడుకుంటున్నారంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. విజయ్ ప్రభుత్వం ఇలాంటి పనులకు తప్ప, రీల్స్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుతం పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. నేరుగా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని నేరుగా కూడా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా జరగడానికి ముందే కూడా మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. అరెస్టు చేయకుండా బెయిల్ కోసం కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే కోర్టు కూడా, మద్రాస్ హైకోర్టు కూడా 12 గంటల వరకు కూడా ఒక కేసు విషయంలో అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు మాత్రం తమకున్నటువంటి ఇతర కేసుల ఆధారంగా కూడా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు. అయితే అది తంజావూరు కేసు అయితే కాదు, ఇంకొక కేసు ఏదైతే ఇంకొక జిల్లాలో పెట్టినటువంటి కేసు ఆధారంగా అరెస్ట్ చేసి ప్రస్తుతం తరలిస్తున్నారు. ఆయన వెంటే కూడా పెద్ద ఎత్తున డిఎంకే కార్యకర్తలందరూ కూడా ఆయన వెంటే వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా కూడా సీఎం విజయ్ తో పాటు ఉదయనిధి స్టాలిన్ అన్నట్టుగా సాగినటువంటి వ్యవహారం మధ్యలో నటి త్రిష అంశం కూడా పదే పదే అక్కడ బయటకు వస్తూనే ఉంది. ఆమె వ్యవహారాన్ని, ఆమె పేరును పదే పదే డిఎంకే నేతలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఆ వ్యవహారాలన్నింటినీ కూడా బయటకు పెడుతూనే ఉన్నారు. ఆమె ప్రస్తావన కూడా తీసుకుని వస్తున్నారు. అది కొద్ది రోజుల వరకు కూడా చాలా పద్ధతిగా ఉన్నప్పటికీ మాత్రం నిన్న ఉదయనిధి స్టాలిన్ మాత్రం చాలా డబుల్ మీనింగ్ లో మాట్లాడారు. అత్యంత బాధాకరంగా మహిళలను కించపరిచేలాగా మాట్లాడారంటూ కూడా టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ కేసుల మీదే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. నేరుగా జ్యుడిషియల్ ఏదైతే న్యాయస్థానం ముందు కూడా హాజరుపరచబోతున్నారు. అయితే మరొక వైపు మద్రాస్ హైకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ డ్రామా, ఈ హై డ్రామా అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మరోవైపు డిఎంకే నేతలందరూ కూడా సీఎం విజయ్ ఇంటికి ముట్టడికి వెళ్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం చెన్నైలో ఉంటాయనేది మాత్రం అత్యంత ఉద్రిక్తత మారింది. రెండు వర్గాల మధ్య ఏదైతే టీవీకే కావచ్చు, డిఎంకే నేతల మధ్య కావచ్చు, గత కొద్ది రోజులుగా కావేరీ జలాలకు సంబంధించి వివాదం మాత్రమే నడిచింది. కానీ ఇప్పుడు ఆ జల వివాదం కాస్త పక్కకు పోయి త్రిషకు సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ వివాదం మీద పెద్ద ఎత్తునటువంటి వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ను దాని తర్వాత తదుపరి చర్యలు పోలీసులు ఎలాగుంటాయి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. మద్రాస్ హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, దాని తర్వాత అడుగులు ఎలా వేస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. ప్రియా, కార్తిక్, అయితే ఇప్పటికే ఉదయనిధి పైన 6 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారని చెప్తున్నారు కదా. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకునింది ఏ సెక్షన్ కింద ఫైల్ చేసింది దానిపైన, అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసింది ఏ కేసు అంటున్నారు? ఖచ్చితంగా అంటే తంజావూరులో నమోదైనటువంటి కేసు ప్రకారం కూడా ఆయన తొలిత అరెస్ట్ చేస్తారని చెప్పి ముందుగానే ఆయన వెళ్లి ఏదైతే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. మద్రాస్ హైకోర్టు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అది జరుగుతున్నటువంటి క్రమంలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఆయన మీద పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదవడం కూడా జరిగింది. అది ఏ జిల్లా నుంచి అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేది అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టలేదు. కేవలం తంజావూరుకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ మాత్రం పలు జిల్లాల్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగానే ఆయన అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం త్రిషను అన్నటువంటి మాటలను వ్యతిరేకిస్తూనే ఏదైతే ఆ మాటలకు సంబంధించి 6 సెక్షన్ల కింద ఒక తంజావూరులో నమోదైంది, మిగిలిన చోట్ల కూడా అదే రకంగా నమోదైంది. మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కనీసం ఆయన వాహనాన్ని వెళ్లనీయకుండా డిఎంకే కేడర్ మొత్తం కూడా ఏ విధంగా అడ్డు తగులుతోంది అనేది కూడా ముందర నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, మేము నదీ జలాల గురించి మాట్లాడితే మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారంటూ కూడా డిఎంకే నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఉదయనిధి స్టాలిన్ వెళ్తున్న కొద్దీ కూడా ఆయన
అరెస్ట్ ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వాహనం నుంచే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా అభివాదం చేస్తూ ఎలా వెళ్తున్నారనేది కూడా చూడొచ్చు. 2 రోజుల క్రితం కూడా దేవత చిత్రపటం వేసి ఆమెను ఏదైతే త్రిషాను ఒక పెద్ద దేవతగా చూపించారు, ఆమెకు కాబోయే సీఎం అంటూ కూడా ఆమెను త్రిషాకు సంబంధించినటువంటి వ్యవహారం పెనుదుమారం రేపింది. అది మరిచిపోక ముందుగానే మరొక వివాదం కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా త్రిషా చుట్టూ రాజకీయం అంతా కూడా ప్రస్తుతం నడుస్తోంది. సో మొత్తం వాహనం చుట్టూ కూడా ఏ విధంగా డిఎంకే కేడర్ మొత్తం కూడా చుట్టుముట్టారనేది కూడా తెలుస్తుంది. వెళ్లడానికి కూడా టైం లేనటువంటి పరిస్థితి, ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వారిని అందరినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు వెళ్లనీయకుండా కూడా అడ్డుతగులుతూ ఉన్నారు. మొత్తం డిఎంకే కేడర్ చుట్టూ మొత్తం ఆ వలయాన్నంతా కూడా తప్పించడానికి కూడా పోలీసులకు కూడా కత్తి మీద సాముగా మారినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక కావేరీ జల వివాదం నుంచి మొత్తం సీన్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. త్రిష, విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇలా చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా ఒకరు ఎమ్మెల్యే, ఒకరు సీఎం, ఒకరు నటిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ముగ్గురు కూడా సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళే చెప్పుకోవాలి. మొత్తం కూడా రాజకీయ డ్రామా కాస్త సినిమా నటులుగా ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు చుట్టూ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో పాటు మిగిలిన సెక్షన్ల మీద ఏదైతే ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో వేశారో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఆ కేసుకు సంబంధించి కూడా దాని మీద కూడా ఆయన మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఖచ్చితంగా కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రాజీ పడిపోం, రైతులకు సంబంధించినటువంటి పోరాటాన్ని, వారి తరపున పోరాటాన్ని అయితే మేము కొనసాగిస్తామనేటువంటి మాటనైతే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరొక వైపు అరెస్ట్ చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ ను ఎక్కడికి తరలిస్తారు, ఏ పోలీస్ స్టేషన్ కి తరలిస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు తీరును వ్యతిరేకిస్తూ కూడా స్టాలిన్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి హక్కు ఉంది, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దాని మాటల్లో తప్పెక్కడ ఉంది అంటూ కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను, ఏదైతే తంజావూరు కేసులో ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టి మరీ ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రస్తుతానికి అరెస్టు చేయడం కూడా జరిగింది. మరొక వైపు టీవీకే నేతలు ఏకంగా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లి మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇటు ఆయా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఈ వివాదం ఇప్పటితో అయ్యేటట్టుగా కూడా లేదు. ఈ వివాదం పెనుదుమారాన్ని రేపేటట్టుగా కూడా కనబడుతుంది. అయితే మొత్తం వివాదాన్ని కూడా పక్కదారి పట్టించారు అనేటువంటి మాటలైతే ప్రస్తుతం కనబడుతుంది. ఓవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే విజయ్ మాత్రం సెక్రటేరియట్ లో వివిధ అంశాల మీద కూడా ఆయన సమీక్ష సమావేశం జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే లాంచ్ అయినటువంటి ఒక కొత్త కారును కూడా ఆయన నడిపినటువంటి పరిస్థితి. ఓవైపు ఆయన ప్రశాంతంగా ఆయన పనులు చేస్తూనే మరొక వైపు నటి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ఖండిస్తూ కూడా ఎవరైతే ఉన్నారో టీవీకి నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేవలం న్యాయపరంగా ఏదైతే తీసుకోవాలో, చర్యలు ఏదైతే తీసుకోవాలో, ఒక మహిళను, ఒక ప్రముఖ నటిని ఇంతలా అవమానిస్తారా? మీరు కావేరీ నది జలాల సమస్య గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఫైట్ చేయండి. కానీ వెనక నుంచి కుట్రలు చేస్తూ వైపు డిఎంకేకి స్టాలిన్ గా ఉన్నటువంటి అధినేత ఆయన పక్కన ఉన్నటువంటి డికే శివకుమార్ తో మాట్లాడి ఏకంగా సీఎం ను రానీకుండా చేశారనేది ప్రధానంగా టీవీకే నేతలు చెప్తున్నటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలను ఖండిస్తూనే నిన్న ఉదయనిధి స్టాలిన్ కూడా తంజావూరులో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీళ్లలో మాత్రం వ్యవహారం అయితే అలానే ఉందని చెప్పాలి. ఓవైపు త్రిషాకు చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా కూడా పెద్ద ఎత్తున ఆయన ఏదైతే త్రిష నటికి సంబంధించినటువంటి అభిమానులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఓవైపు టీవీకే నేతలు, వైపు వాళ్ళు. సో 2 రకాలుగా కూడా డిఎంకే మాత్రం పెద్ద ఎత్తున ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని చూస్తుంది. మేము రైతుల తరపున పోరాడుతున్నాం, విజయ్ ప్రభుత్వం ఆయనకి సంబంధించినటువంటి నటి కోసం పోరాడుతోందంటూ కూడా విమర్శలు చేస్తూ కూడా రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు ఆయన అరెస్ట్ చేసి 15 నిమిషాలు గడుస్తుంది. ఇంకా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా డిఎంకే క్యాడర్ ఆయన చుట్టూ ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఆయన్ని వెళ్లలేనటువంటి పరిస్థితి, వాహనాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో